ఓ ట్రావిస్ హెడ్, ఇంక వచ్చేయి మా టీంలోకి. మా కావ్య పాప నిన్ను కొనుక్కుంది. ఇంకా చూడు, ఈసారి ఐపీఎల్ని పిచ్చెక్కిస్తాం మేము. అవునన్నా, భలే కొనుక్కుంది. కానీ అంత తొందరగా కొనుక్కుంది ఎందుకన్నా? ఇంకొంచెం సేపు పోటీ పడి ఉంటే ఓ 10-15 కోట్లకు పోయేవాడిని కదా. అరే, అది మన చేతుల్లో ఎట్లుంటుందిరా? చెన్నై వాళ్ళు మధ్యలోనే ఆపేసినారు. చెన్నై వాళ్ళు నీకు 7 కోట్ల కన్నా ఎక్కువ పెట్టకూడదని టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. అందుకే 6.8 కోట్లకే మాకు ఇచ్చేశారు. చూడన్నా, ఈసారి ఐపీఎల్లో ఎలా ఆడతానో, WTC ఫైనల్లో సెంచరీ చేసినట్టు, వరల్డ్ కప్ ఫైనల్లో దుమ్ము దులిపినట్టు, ఈసారి 2024 ఐపీఎల్ ఫైనల్లో కూడా రఫ్ ఆడిస్తా. అంటే మిగతా మ్యాచ్లు ఆడవా? ఓన్లీ ఫైనల్ మ్యాచ్ ఒకటే ఆడతావా? అబ్బా, ఈ తెలివి ఉంది కాబట్టి అన్న మీరు సరిగ్గా కప్పులు కొట్టట్లేదు. అంటే బాగా ఆడతాను చెప్తున్నా. సరే సరే, నువ్వు నా కెప్టెన్సీలోనే ఆడాలి. బాగా పర్ఫామ్ చేయి. టీంకి పేరు రావాలి, నీకు పేరు రావాలి, నా కెప్టెన్సీకి కూడా పేరు రావాలి. అయ్యో ఎడెన్ మార్కరమ్, నీకు ఇంకా అసలు మ్యాటర్ తెలియట్లేదు. ఇక నువ్వు కెప్టెన్ కాదు, ప్యాట్ కమిన్స్ అన్నే కెప్టెన్. నేను మళ్ళీ మా కెప్టెన్ అండర్లోనే ఆడతా, తెలుసా? ప్యాట్ కమిన్స్ ఎందుకు ఇతడు కెప్టెన్? నేనే SRH కెప్టెన్. నేను ఎవరికి ఇవ్వను కెప్టెన్సీ. అంత లేదమ్మా, ఇక్కడ కెప్టెన్స్లోనే రికార్డు బ్రేకింగ్ కెప్టెన్ నేను. నా ట్రాక్ రికార్డ్ తెలుసా నీకు? ఎన్ని వరల్డ్ కప్లు ఉన్నాయో తెలుసా? యాషెస్ సిరీస్ ఉంది తెలుసా? WTC ఫైనల్ ఉంది తెలుసా? చూడు, చెప్తూ పోతే ఇన్ని ఉన్నాయి. నాకు కాక ఇంకెవరికి కెప్టెన్ ఇస్తారు? అబ్బా, భలే చెప్పినావు నా రికార్డులు మొత్తం. సూపర్ అన్న, నీకే ఇవ్వాలి కూడా కెప్టెన్సీ. మరి నన్ను అన్ని కోట్లు పెట్టి కొనుక్కుంది ఎందుకు అనుకుంటున్నావురా? అంటే ఈ సంవత్సరం కెప్టెన్సీ గోవిందేనా? నాకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కావ్య పాపకు మెసేజ్ చేసుకో, క్లారిటీ వస్తుంది. అదంతా ఓకే గానీ నన్నేంటి మరి చీప్గా బేస్గా కొనేసింది కావ్య పాప? ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను తీసుకో. ఎట్లా పోటీ పడినారు అందరూ? నీ పేరు చెప్తే ఒక్కరు కూడా పైకి ఎత్తడంలో చెయ్యి. ఏం పడింది అవసరంగా? మొత్తం పడిపోయినట్టుంది నీ ట్రాక్ రికార్డు. అబ్బయ్యా, అంటే ట్రాక్ రికార్డ్ అంటావు, పెద్ద ఏదో కప్పులు గెలిచేసావని చెప్పి. ట్రాక్ రికార్డ్ అనకూడదు, పడిపోయింది ఫామ్ అనాలి. అదేలే, నీ ఫామ్ మొత్తం పడిపోయిందా ఏంటి? అసలు ఎవరు పైకి లేపలేదు చెయ్యి. చూపిస్తా. ఈ సంవత్సరం నేను వికెట్ల మీద వికెట్లు తీసి నెక్స్ట్ సంవత్సరం వేరే టీంకి ఒక 25 కోట్లకు ట్రేడ్ అయిపోతా. మీ టీంకి నేనే కెప్టెన్. టీంలో పెట్టుకోవాలంటే నాతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. బాగా పర్ఫామ్ చేయి. పక్కకి తప్పుకో. కెప్టెన్ని నన్నే పక్కకి తప్పుకోమంటావు నువ్వు? పక్కకి తప్పుకోబోయా తొందరగా. అక్కడ ఎవరు వస్తున్నారో తెలుసా? మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్. వామ్మో, వాడొస్తే పక్కకు తప్పుకోవాల్సిందే. అయినా మా టీం వాడే కదా, కొంచెం మర్యాద ఇస్తాలే. ఏంటి ప్యాట్ కమిన్స్, ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఏంది హ్యాపీ? కరెక్ట్ గంట సేపు కూడా కాస్టెస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అనిపించుకోకుండా చేసావు. ఇంకా అలా వచ్చానో లేదో టాప్ పొజిషన్కి వెంటనే వచ్చి లాగేసుకున్నావు. మరి ఏమనుకున్నావు మన పవర్ అంటే? ఐపీఎల్లోకి మనం ఎప్పుడు వస్తామా అని చెప్పి ఫ్యాన్స్ ఒకటే కాదు, ఐపీఎల్ టీమ్స్ ఎదురు చూస్తున్నాయి. చూసావా మన రేంజ్ ఏంటో? చూసా, నీ రేంజ్ చూసా, అన్నీ చూసా. నువ్వే ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? పోలార్డ్తో గొడవ పడిన విషయమా? ఈసారి ఖచ్చితంగా కొట్టేస్తా పోలార్డ్ని నేను. అది జరగదులే కానీ, పోలార్డ్ ఇప్పుడు ప్లేయర్ కాదు. నేను చెప్తోంది, మన ఇద్దరిని అంత ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు. సరిగ్గా పర్ఫామ్ చేయలేదనుకో, నెక్స్ట్ ఐపీఎల్ ఆక్షన్లో అన్సోల్డ్ అయిపోతాం మనం. మనల్ని బయటకు వదిలేస్తారు. అంత సీన్ లేదు. స్టార్క్ అంటే వికెట్లు, వికెట్లు అంటే స్టార్క్. నా కోసం రెడీగా ఉంటాయి పడ్డానికి. నాకైతే భయం లేదు. కరెక్టేలే, నాకు కూడా భయం లేదు. కెప్టెన్గా తెలుసు కదా మన రికార్డు, కప్పులు కొట్టేస్తా. అంటే జాగ్రత్త చెప్తున్నా నీకు, అంతే. ఓకే, మన రేంజ్ కాదు కానీ మనతో పోటీ పడేలా ఎవరన్నా అమ్ముడిపోయారు ఆక్షన్లో? ఇంకా నేనున్నా కదా. సిఎస్కే టీం 14 కోట్లు పెట్టి కొనుక్కుంది నన్ను. అవుట్ డైరెల్ మిచెల్, నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావు నాకు తెలుసు, కానీ 14 కోట్లు ఎందుకు పెట్టిందయ్యా నీకు? నాకు అర్థం కాలే. నీకు మ్యాటర్ అర్థం కాలేదు. వాళ్ళు 14 కోట్లు పెట్టింది మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కోసం. అజింక్య రహాని పక్కన తీసి ఇక నన్ను ఆడిస్తారు. చెన్నై టీంలో ఉన్నాము అంటే ప్లేస్ గ్యారంటీ, మరీ ముఖ్యంగా నాలాంటి ప్లేయర్స్కి. ఇక చూడు, ఈసారి ఆట ఆడిస్తా నేను. అవునయ్యా, అది కరెక్టే. సిఎస్కే టీంలో ప్లేస్ ఉంది అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టే. నువ్వైతే మంచి డీల్ పట్టినావు. ఏమనుకున్నావు మరి? ఎక్కడ వేరే టీమ్స్ కొంటాయో, లాస్ట్ ఇయర్ లాగా ఊరికే బెంచ్ మీద కూర్చోబెడితేనే భయపడ్డా. ఇక ప్రశాంతంగా క్రికెట్ ఆడుకోవచ్చు ఒక 2-3 నెలల పాటు. భయమే లేదు నాకు. ఏందో స్టార్ కన్నా, నన్నే మరి చీప్గా కొనుక్కున్నారు. డారెల్ మిచెల్కి చూడు 14 కోట్లు ఇచ్చారు. నేను కూడా ఆల్రౌండరే, నేను కూడా బౌలింగ్ వేస్తా, నన్ను కొనుక్కోవచ్చు కదా సిఎస్కే వాళ్ళు. అరే అట్లా బాధపడకురా బాయ్, ఈ ఐపీఎల్ దుమ్ము దులిపే నువ్వు, నీకు కూడా మంచి ప్రైస్ వస్తుంది. ఆ డారెల్ మిచెల్ ఏం ఆడాడని ఐపీఎల్? ఊరికే బెంచ్ మీద కూర్చున్నాడు, అతనికి 14 కోట్లు ఇచ్చారు.
మరి మిచ్చల్ స్టార్కు నేనేమన్నా ఆడామా? లాస్ట్ ఇయర్ ఐపీఎల్లోనే లేము. మిచ్చల్ స్టార్క్ అయితే చాలా సంవత్సరాలుగా లేడు. ఇవ్వలేదా? మామూలేరా, ఆక్షన్ అన్నాక అవన్నీ జరిగిపోతూ ఉంటాయి, పట్టించుకోకూడదు. ఇప్పుడు గతాన్ని తవ్వుకోవడం ఎందుకులే గానీ జరగాల్సిన పనులు చూడండి. అందరూ మీ టీమ్స్లోకి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసి ఐపీఎల్ దుమ్ము దులిపేయండి. నేనైతే కెప్టెన్ అబ్బా, నాకు తెలిసి ఏం చేయాలో. నాకు ఎలాగో ఆ ఓపెనింగో లేకుంటే మిడిల్ ఆర్డర్ ఇస్తారు, నేను ప్రూవ్ చేసుకుంటా. నేను ఎలాగో ఫాస్ట్ బౌలర్ని, మా టీంలో ఉన్న నంబర్ 1 బౌలర్ని. సో ఐపీఎల్ అయిపోయేలోపు ఒక 30-40 వికెట్లు తీసేస్తా. ఇదిగో ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే. తగ్గించుకుంటే బాగుంటుంది. నీకు లేదా ఓవర్ కాన్ఫిడెన్స్? ఇంకా కెప్టెన్సీ ఇవ్వకనే నాకు ఇచ్చేసారని చెప్పుకుంటున్నావు. నీలాగే నేను. మనం ఒక టీము. ఏదో ఐపీఎల్లో సపరేట్గా ఆడతాం. మన మధ్య ఎందుకు గొడవ? ఈ ఐపీఎల్ పని చూద్దాం పదండి.